అమ్మ పేరే. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడమే. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాణ్యమైన బాధపడ్డా ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమని పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టడంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టుపంచ ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పండగకి చీర కొనొద్దు అంది అమ్మ. ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ह्रीङ्कारासनगर्भिता नलशिखा सौक्लीं कदा बिभ्रति सौवर्णाम्बरधारिणी वरसुधादौतां त्रिनेत्रोज्ज्वला वन्दे वन्दे पुस्तकपाशमङ्कुशधरा सभ्रूषिकामुज्ज्वला त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी रमावाणी सुजावर रमावाणी सहित श्रीमाता ललिताम्మ వారికి నమస్సుమాంజలితో ఆహుతులైనటువంటి రసజ్ఞులు పెద్దలు, అతిథులుగా చేసినటువంటి ప్రధానులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేకలుగా చేసినటువంటి సంగీత సాహిత్య కోవిదులందరికీ కూడా హృదయపూర్వక వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది యన్నమాచార్య కీర్తన. ఈ యన్నమాచార్య కీర్తనకు ఎంతో ప్రాచుర్యం పొందిన బాణి ఒకటి ఉంది. అది కాకుండా ఇది వేరే బాణి. ఇది కూడా చాలామంది వినే ఉంటారు. అది నేను పాడే ప్రయత్నం చేస్తాను.
పాదము బలితల మోపిన పాదము జలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలక గగనము తన్నిన పాదము పావిని తురగపు పాదము బ్రహ్మ పడిన పాదము బ్రహ్మము తాని పాదము. ఈ కీర్తన స్వరపరిచిన వారు ఘంటసాల గారు. ఆయన దీన్ని హంసధ్వనిలో స్వరపరిచారు. బ్రహ్మదేవుడికి అత్యంత ఇష్టమైన రాగంగా నేను సరస్వతి రాగాన్ని భావిస్తూ సరస్వతి రాగంలో ఇంచుమించు అదే గదిలో ఇది పాడమని కోరుతున్నారు. గతి మార్చేటువంటి అధికారం లేదన్నా చంద్రహాస్ గారు అనుకుని వచ్చారు, అనుకోకుండా అమ్మవారు వారి ద్వారా అడిగించిందని తెలియదు. కానీ ముందు ఆవిడే ప్రవేశించారు. చూసారా సరస్వతి అని చాలా మిమ్మల్ని ప్రశంసించారు. కృష్ణనాథ్ గారి సృష్టిలో సరస్వతి ఇలా ఇంకా చాలా ఉన్నాయి. కానీ కృష్ణ సమాధానం ఆయనకు పెద్ద వ్యసనం. బాలసుబ్రహ్మణ్యం జ్యోతిదాస్ నుంచి
ఘంటసాల రవి వరకు వీరందరినీ తన గురువులుగా భావించే నిత్య విద్యార్థి డాలస్లో జరిగిన పలు కార్యక్రమాల్లో తన కళాన్ని నివేదించిన ప్రభాకర్ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో కూడా అడుగుపెట్టి అలా పెట్టినట్టుగానే మన వెనక్కి వచ్చేసారు. ఎక్కువగా అందులో కొనసాగారు. లోతైన భావోద్వేగాలతో ఉన్న పాటలు ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు ఎటువంటి లోతైన భావోద్వేగం ఉన్న పాట ఆయన పాడతారో చూద్దాం. వారి అంశం రసమానం. నమస్కారం గురుగారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా టాలెంట్స్ ముఖ్యంగా చంద్రహాస్ అందరికీ నా ధన్యవాదాలు. నేను అందరితో కంప్లీట్ చేస్తే బాలపరచక్కది మొదటిసారి చేస్తున్నాను. ఈరోజు నేను పాడబోయే పాట ఈ డ్రెస్కి చాలా సూట్ అవుతుంది, చూసుకోండి. గురు బాలసుబ్రహ్మణ్యం గారు కుర్రాడు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దు లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు తారారీ కుర్రాడు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు గతమును పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు, వీళ్ళే నోయినేటి మునగాళ్ళు, చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుపుకెప్పుడు పగవాళ్ళు, వీళ్ళ వయసు నూరేళ్లకు కుర్రాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులు తినేది వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు తారారీ కుర్రాడు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. హుషారైన ఈ పాటను ఒక లోతైన తార్కిక గీతం కింద పాడచ్చు. అంటే ఫిలాసఫీ అనమాట, డీప్ ఫిలాసఫీలో పాడమంటారు. దీన్నే శృతి నుంచి రాగానే పడ్డమంటారు. ఆయన కుర్రాడు కాబట్టి కుర్రాళ్ళు కుర్రాళ్ళు అని పాడాడు. నేను కుర్రాళ్ళు అని నేను నాకు నేను పాడుకుంటే సగం మంది అందరూ వెళ్ళిపోవచ్చు. నిర్వాహకులు కంగారు మీతో కలిసే అవకాశం నాతో కదా ఆయనతోనే కలుస్తాను. నేను తాత్వికంగా పాడమంటే నాతో ఏం కలుస్తాను, నిద్రపోతాను. అంటే నేను అనుకుంటున్నాను దీన్ని ఇంకా ఫాస్ట్గా ముందు తరం వాళ్ళు ఎలా పాడతారో చూపిస్తారని అడగబోతున్నారేమో. నేను మంచిగా తర్వాత గుడగలు వింటున్నాను. కానీ పాపం సముచిత స్థానంలో ఇచ్చారు ఆయన. పాపం నాకంటే చిరంజీవి అయినా కూడా ప్రభాకర్ వర్సెస్ ప్రభాకర్. ఒక తరం ప్రభాకర్ నుంచి ఇంకో తరం ప్రభాకర్ మార్చమంటున్నారు. ప్రయత్నం చేస్తాం. నేను అడిగినది మరొకసారి సాత్వికంగా తాత్వికంగా ఫిలాసఫీగా పాడాలి. అంటే హుషారుగా ఉన్న పాటలు సినిమాల్లో ఒక్కొక్కసారి ప్యాటర్స్ చేసేస్తారు. చాలా పాటలు తెలిసి చూపించారు. చేతిలో చేసి ప్యాటర్స్ వస్తుంది. అలాగే ఇంకో పాటలో ప్యాటర్స్ వస్తుంది. అట్లాగే నాకు ఏమన్నా అంటే నేను నవ్వుతూ పాడాను, మీరు దుఃఖపడుతూ పాడండి అంటున్నాను. లోతైన తాత్వికం అన్నారు. ఇప్పుడు ఆర్తిగా ఉన్నది బాలసుబ్రహ్మణ్యం.
గురువు గారు తత్వం పాడిన పాట ఎలా ఉంటుందో చూపిస్తాను. అలా అంటే ఇక్కడ సీన్ ఏంటంటే ఇప్పుడు ఒక కుర్రాడు బాగా వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన ఒక మర్రి చెట్టుకో వేప చెట్టుకో పడి ఏమిటో కుర్రాడు కుర్రాడు ఎక్కడికంటే కూడా కుర్రాడు ఎక్కడికైనా వెళ్ళాల్సింది ఎక్కడికి అన్నట్టుగా పాప ఆయన బాధపడుతుంది. ఆయన దీన్ని కొంచెం రివర్స్లో కూడా పాడతా, సాహిత్యం మాత్రం ఏమనుకోండి. కుర్రాడు కుర్రాడు వెర్రికి ఉన్నోళ్ళు. కుర్రాడు కుర్రాడు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళని లేనోళ్ళు కవించే కవిందామనే సోగాళ్ళు కళ్ళని లేనోళ్ళు కవిద్దామనే సో ఎలా మీరు కవించలేరు పాటగాళ్ళట పాటగాళ్ళట అందమైన వేటగాళ్ళట ఆటగాళ్ళట పాటగాళ్ళట అందమైన వేటగాళ్ళట హద్దులేని లేని వాళ్ళట హద్దులేని లేని వాళ్ళట ఆవేశం ఉన్న వాళ్ళట ఎక్కడ ఆవేశం ఉన్న వాళ్ళట గతమును పూర్చేది వీళ్ళంట చూస్తుంటే భవిష్యత్తు చూస్తుంటే గతమును పూర్చేది వీళ్ళంట చరిత్రను మార్చేది వీళ్ళంట కథలై నిలిచేది వీళ్ళంట కళ్ళకు కందిళ్ళు వీళ్ళేనట వీళ్ళేనో నేటి మొనగాళ్ళు వీళ్ళేనో నేటి ఆదిపట్ల నారాయణదాస్ గారి శిష్యులు, ప్రఖ్యాత వాయులీన విద్వాంసులు, గాత్ర వాయులీన విద్వాంసులు నేతి శ్రీరామశర్మ గారు వీరి తండ్రి. రామకృష్ణ గారి తొలుత మైసూరులో విద్వాన్ ఎంఏ కృష్ణమూర్తి గారి వద్ద, అనంతరం పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి వద్ద మృదంగ విద్యను అభ్యసించారు. హిందుస్థానీ గాత్ర సంగీతం, భజన గానం కూడా నేర్చుకున్నారు. ప్రసార భారతిలో, భారతదేశంలో, అమెరికాలో అనేక సభల్లో ఆయన తన విజయం ప్రదర్శించారు. వారు అడగబోయే తాళమార్పు రామకృష్ణ గారు మీకు వచ్చి. ధన్యవాదాలు. చంద్రహాస్ గారు మొదట రావట్లేదు. మీ ఇద్దరం చాలా కాలం న్యూయార్క్లో పనిచేసాం. అప్పుడు విజయ్ అనేవాడు. చంద్రహాస్ పిలవడానికి తొందరగా రావట్లేదు. అటువైపు విజయ్ చంద్రహాస్, ఇటువైపు విజయ భాస్కర్. అసలు పేరు అదే. ఇటువైపు విజయ భాస్కర్. గురువు గారు, నేను ఈ ప్రశ్న తయారు చేయకముందు వారి గురువు గారు
బాధ్యతల్ని ఎందుకు తీసుకోకూడదు అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకో వేరే దారిలో వెళ్ళిపోయాను. ముఖ్యంగా తినాలంటే నాకు చాలా ఇష్టం. అందులో ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. కానీ తినాలని మళ్ళీ తాళ మార్పులు గది మార్పులు చేస్తే అంత బాగోదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాను. సో మళ్ళీ ఇక్కడికి చాలా ప్రాచుర్యంలో ఉన్న నానాటి బ్రతుకు నాటకం అందరూ వినే ఉంటారు. ఇది నేదులూరు కృష్ణమూర్తి వారు రేవతి రాగంలో ఆది తాళంలో స్వరపరిచారు. దాన్ని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, టీటీడీ ఆస్థాన విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ రహిత గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ వారు దాన్ని బాగా ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఈ కృతి ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంటుంది అంటే నేను చెప్తాను. సో రేవతి రాగంలో నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, గానక గన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, గానక గన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నడనడి నీ పని నాటకము, ఎడనెదుట గలది ప్రపంచము, గడగడ బయటికి కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. అయ్యా గురుగారు దీన్ని వేరే రంగంలో పాడారు. అది మీకు తెలిస్తే మీరు ఆ రంగంలో మీరు ఎక్కడ పాడచ్చు, లేకపోతే నేను రాగం పేరు చెప్తాను. మీకు తెలిసి ఉన్నది తాళం, అదే తాళం, ఆది తాళమే. కానీ ఇందులో మిశ్రగతి కానీ ఖండగతి కానీ నేను సంకీర్ణ గతి అనుకున్నాను. కానీ అది కొంచెం నిన్న నా ఫ్లైట్ ప్రయాణం కాదు. దగ్గర 3-4 అంటారు. దగ్గర 3-4 అంటారు. అనేది నిన్నటి వాడు నానాటి బ్రతుకు అంటున్నాను. నిన్నటి నిన్న కృష్ణంలోనే 3 సార్లు ముందుకెళ్ళి 3 సార్లు వెనక్కి వచ్చి లైవ్ విన్యాసం చేశారు. నేను మీరు అడిగింది రేవతి రాగంలోనే పాడారు, వేరే రాగంలో పాడారు. మంగళం పరివారు వేరే రాగంలో పాడారు, ముఖారి రాగంలో పాడారు. ఇదే కీర్తన ముఖారి రాగంలో పాడారు. నాకు తెలియదు, నేను రేవతిలోనే తాళం మార్చి పాడతాను. అభ్యంతరం లేదు కదా. మీకు రాగ ప్రస్తావన అదే తాళాన్ని అంతకంటే ఇవ్వట్లేదు. అన్నీ కలిపి కొడదామని తీసేది. అంటే భావ మార్పు కూడా వచ్చేస్తుంది. అంటే రసమార్పు కూడా చేశారు. కొట్టాడు ఆయన, అసలు కొట్టాడు. అంటే రేవతి రాగం ముఖారి రాగం ఇంచుమించు 2 కరుణ రస భక్తి రస రాగాలే.
ఈసారి కూడా చేసుకోవచ్చు, కానీ వారు పాడేది నాకు తెలియదు, దాన్ని పాడేయడం నాకు ఇష్టం లేదు. దేవతలోనే తాళం మీద కాన్సన్ట్రేట్ చేసి పాడతారు. మీకు అభ్యంతరం డైరెస్లో మంచివాడు నేను చెప్తాను. రామకృష్ణ గారు నేను ఈరోజు కలవడం కాదు, అంతకుముందు 2-3 సందర్భాల్లో వేరే ఊళ్ళలో అమెరికాలో నా కచేరీ కూడా వచ్చి వారి సమయాన్ని వెచ్చి సహకరించారు. మేమిద్దరం కలిసి కొన్ని సాధించేసి వేదిక మీద వారి ధైర్యం అద్భుతం ఆడదు. నాకు ఇప్పటికీ ఇండియాలో కలిసి ఇక్కడ ఖాళీ స్థితిలో ఇంకో చోట కూడా ప్లే చేశారు. తర్వాత హైదరాబాద్లో కూడా మాకు ఇప్పుడు తిస్తగతులు అన్నారు కానీ నేను తెలియడం కోసం మాకు తెలుసు, మీరు కూడా చాలా మంది వ్యక్తులు ఉంటారు సంగీతం తెలిసి కచేరీలు ఉంటారు. చిత్రస్థం అంటే మామూలుగా తక్కది ఇలా కంపోజింగ్ వచ్చినాయి. ఇప్పుడు వారు అడిగింది ఖండగతులు అడిగారు, మిశ్రగతులు అడిగారు. రెండింటిలోనూ కూడా కలపకుండా విడిగా ప్రయత్నం చేసి చూస్తున్నారు. కానక కల్లది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము. తాళాలు మార్చేటప్పుడు ప్రధానంగా ఎవరు నాకు ఉద్దేశించలేదు పాపం, అందుకే చెప్పాడు డైరెక్ట్స్లో కొంచెం మంచివాడు అంటే చదువులేదు నా పట్ల. అక్షరం అనేటువంటిది విడిపోకూడదు. పుట్టుగా ఎవరు పాడకూడదు, పాడితే నేను పాడుకుంటాను, మీరేది పాడతారు. పుట్టుటయు నిజము నట్ట నడిమి పని నాటకము, నట్ట నడిమి పని నాటకము, ఎట్టనెదుట గలది ప్రపంచము, ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 నాటకము. పెద్దలు వారు మిశ్రములు అడిగారు కాబట్టి నాతో విధ్వంసంలో ఓకేనా. థ్యాంక్స్ సార్. క్షేత్రీయ పదాన్ని ఎంచుకున్నాను. దానికి పల్లవి పల్లవి చరణం నేను ప్రవర్తించబోతున్నాను. ఈ గౌరీ పంతులను మిస్టర్ జాబ్ నేను ప్రారంభించుకున్నాను.
ఈ క్షేత్రకళని మీరు పల్లవి అనుకోండి ముఖాలు రాగంలో తెలుసుకుంటున్నాం కాబట్టి ముఖాలు రాగంలో ప్రారంభించి చరణాన్ని లతాన్ని రాగంలో మీరు చేస్తే వినాలని ఇష్టం ఇలా లతానికి అన్నారు కదా రాగం రాగాలు ఇలాగ స్త్రీ రాగాలు పురుష రాగాలు నపుంసక రాగాలు ఇలా ఉన్నాయండి. అవునా? రాగరాగిణి అనేది సంగీత రాగాల కుటుంబం. అందులో స్త్రీ రాగాలు పురుష రాగాలు విధంగానే ఉన్నాయి. వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఆనంద భైరవ అమ్మాయి రాగం, ప్రీతి గౌడ అబ్బాయి రాగం, వెలికి తిరిగే రాగాలు అమ్మాయి రాగం, సౌమ్యంగా ఉండే రాగాలు, ధీటుగా ఉండే రాగాలు అదే ప్రేమ రెండింటిలో. అమ్మాయి ముక్కు అబ్బాయి ముక్కు ఎక్కేలా ఉంటాయి, కళ్ళు ఒకేలా ఉంటాయి. అమ్మాయి నువ్వు అమ్మాయి వెంకయ్య అవుతుంది, మరి ఆ లక్షణాలు నీకు అమ్మాయి అంత సౌమ్యంగా ఇలా ఉండవే, వాడు పంపిల్లాడు కదా. ఇది ఇందులో మధుర అమ్మాయి చల్లమ్మ పోతున్న అమ్మాయి దీని రీతి కూడా పడండి అన్నాడు అనమాట అవధానంలో. మధుర అది స్వరం. అమ్మాయి అబ్బాయి అనేది శివరంజన్ అమ్మాయి ఆడవచ్చు, అబ్బాయి కూడా ఆడవచ్చు. ఎవరైనా శివరంజన్లో వాళ్ళు ఏడుకోవాలి. ఓకే.
స్వరాక్షరాలతో పాడితే బాగుంటుంది. నేదులూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన అన్నమాచార్య కీర్తన మీకు నచ్చిన రాగంలో తాళం మార్పిడి చేస్తే మీకు కంప్లీట్ ఫ్రీడమ్, ఎలా పాడితే బాగుంటుంది అనిపిస్తే అలా పాడండి. చాలా స్వరాక్షరానికి ఆస్థానం ఉంది కదా. ఆబోరు దక్కాలంటే ఆ పేరు పాడాల్సిందే. ఆబోరు దక్కాలంటే ఆ పేరు పాడాల్సిందే అని సార్ పాడేశారు. అంటే వేరే మాట్లాడండి. ఇదే కావాలి. పలుకు సాధ్యం కావాలండి. పలుకు దని పలుకుతే తల్లి పవలించే నీ పవలించెను కలిగి తన మూలతన పదని అక్షర శాలం కలిగి తన మూల కలిగి తన మూల విభూమి తుమసే కలసి కలసి మది కలసి దరి గా గా స్వరముతే కదా మిసని దబ నీ పమగ నీ గని గని నీ గని గని గానే కష్టం ఇదంటే నా కాకుండా నీ గని గని నీ గని నీ అనుస్వర ప్రయోగం మోముపై మామప నీటి పదని నిరిస నిరుల నిరిస గని నిరిస గని కుల చెర పగలైనా పగలైనా దాగ
మా ఊళ్ళో ఇక్కడ చూసిన తెలుగు సంగీతం సాహిత్యం పొంగి పొంగుతుంటాయండి. గొడవలు పట్టకుండా ఇలాగే పడుతుంటారు. మా ఊరు డాన్స్ ఇక్కడ మా ఇంటికి వినిపించింది. ఎవరో మా పక్కింట్లో వాళ్ళు గొడవ పడుతున్నారు 6 రాగం. ఆవిడ ఎలా అంటుందంటే, నీ పని సరి, నీ మగని పని సరి, నీ మగని సన్నదాని పని సరి అంటున్నాను. బాగా సంగీత జ్ఞానం ఉన్నావు కదా. నీ పని సరి, నీ మగని పని సరి, నీ మగని సాన్నిధ్యాన్ని పని సరి. మీలాగానే ఒక ఆయన అడిగారు కాబట్టి మా పక్కన ఒకటే సంగీత సాధన చేసి నాకు కొంచెం సంగీతం తెలిసే కార్యక్రమం వచ్చి నేను రోజు ఏంట్రా అంటే అధికారులు అన్నా నేను సంగీత సాధన చేస్తూ రాగం కనిపెట్టాను, నాకు తెలియట్లేదు, నువ్వు సంగీత పుస్తకం చదువుతావని పని అన్నాను. సరే పాడన్నాడు. నీకు అర్థం కాదు, పేరు చెప్పు, ఏ పేరు పెట్టమంటావు, నేను కనుక్కొని కాదు కనుక్కొని రాగానే ఏ పేరు పెట్టమంటావు అంటే నేను అన్నాక నాలాగా ఇంకొకటి పిలిపించు, బాగుంటే బాగుందంటే హంసధ్వర పెట్టు, బాగాలేదంటే హింసధ్వర పెట్టు. మళ్ళీ అడగడం నుంచి ఇక్కడ ఎవరు వాళ్ళు ఉన్నారండి, తెలుగు వాళ్ళే ఉండాలి, కర్ణాటక వాళ్ళు ఇలాగే ఒక ప్రాణం పంచుతూ చేస్తుంది. ఇప్పుడు అందరూ ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీ అందరూ పెద్దగా వాళ్ళు. అలాగే అఠానా వేరే రాస్తాను. కూడా పద్యాలు పాడతారు. అందుకే త్యాగరాజ స్వామి వారు బాలకనకమయ్యి చేలా ఆ రాగం అంత అద్భుతంగా వర్ణించారు కాబట్టి ఆ రాగంలో పెట్టారు. పదహారణాలు ధ్యానాలు ఉంది. పదహారణాలు ఇంకా వేస్తుంది. అది నాకు తెలియదు, తెలుసు. నా 16 నాలుగు కూడా నేను ఇప్పించండి, అంతా సంతోషిస్తాను. 16 నాలుగు అఠానాలు ప్రయత్నం చేస్తాను. ఇంకా ఉచితంగా ఇవాళ తరాన్ని ఉత్తేజపరచాలని అన్నారు కాబట్టి ఆ పాట ఇప్పుడు తరానికి తెలియదు కూడా. కాబట్టి వీరగంధము తెచ్చినారము వీరుడమువడ తెలుపుడి, వీరగంధము తెచ్చినారము వీరుడమువడ తెలుపుడి, పూసిపోదుము మెడలు వైతుము పులనాడలు భక్తితో, పూసిపోదుము మెడలు వైతుము పూలనాడలు భక్తితో, వీరగంధము తెచ్చినారము వీరుడెవడ తెలుపుడి, తెలుగు బాగుట కళ్ళు చెదరగ కొంద వీడెను లేనప్పుడు, తెలుగు బాగుట కళ్ళు చెదరగ కొంద వీడెను లేనప్పుడు, తెలుగు మారల కటి దెబ్బలు గౌడి కోటలు కాచినప్పుడు, తెలుగు మారల కత్తి దెబ్బలు గౌడి కోటలు కాచినప్పుడు, వీరగంధము తెచ్చినారము వీరుడెవడ తెలుపుడి, పూసిపోదము మెడలు వైతుము పూలదండలు భక్తితో, వీరగంధము తెచ్చినారము వీరుడెవడ తెలుపుడి. ఇప్పుడు వీళ్ళని ఉత్తేజపడతారు. ఇప్పుడు యువతను ఉత్తేజపడతారంటే ఒకటే మార్గం, వేరే అనుమానం ఏమని సరిపో లేకపోతే ఇంకొకటి ఇలాంటి సినిమాలు పెట్టారనుకోండి, రేపటి నుంచి మీకంతా బయట పాడాలి వాళ్ళకి తెలియదు కూడా. ఆ పని చేసిన మహనీయుడు ఎవరంటే విశ్వనాథ్.
ఆయనకి సరిపోతున్నాను. ఇంతటితో ప్రశ్న ఉందండి. ఇది మా ఆవిడ ప్రత్యేకంగా అడిగినది, ఇది కనుక్కొని రావాలని అది తప్పకుండా అడగడం నాకు ఇంట్లో చాలా మంది దంపతులు కాబోయే వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు. పాట ఉందండి, దానిలో ఒక ప్రశ్న ఉండిపోయింది. ఇది ఏదో అనురాగాన్ని కనుగొనే శృతి కలిగినాము అన్నారు. ఆ శృతి అంటే కనుగొనమన్నారు. మీరు ఇలా రహస్యాన్ని తీసుకుని వేరుకుని బట్టపై అడిగితే వాళ్ళిద్దరూ ఏ రాకపోయింది, ఏ తాగపోయింది, ఏ రాగం అనేది వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఒక శృతిలో కలుస్తారు. ఆ శృతికి మనం పట్టుకుంటా అంటే మన వదిలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాలక్రమేణా వాళ్ళిద్దరు బ్లెస్డ్ చిల్డ్రన్ ఎలాగో ఏరునొక్క రాగం ఏ రాగంలో వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఏ రాగం పడుతున్నాడు. స్వస్తి. ఇంతటితో ఈ కార్యక్రమం ఇవాళ పూర్తి చేస్తున్నామండి. 8 అంశాలతో కూడిన ఈ స్వర రాగావధానం అత్యంత విశిష్టమైన ఈ కార్యక్రమం మన డాలస్ నగరంలో మొట్టమొదటిసారి శ్రీ గరికపాటి ప్రభాకర్ గారు వచ్చి ఈ రోజు మన ముందు ప్రదర్శించారు. ఎంతో ఆనందాన్ని, ఎంతో విజ్ఞానాన్ని కూడా మనకు వారు ఈ కార్యక్రమం ద్వారా మనకు ఇచ్చారు. సంగీతం గురించి పెద్దగా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టుగా అరటిపండు చేతిలో పెట్టి ఇచ్చినట్టుగా అంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కసారి వారికి మనందరం అప్రిషియేషన్ తెలియజేయాలి. ఎప్పటి నుంచో కూడా ఎంతో పట్టుదలగా దాన్ని పంపించినటువంటి మా చిరంజీవి అని నేను మీ అందరికీ అతను పెద్దవారు చిరంజీవి రాజేష్ స్కూల్లో నా దగ్గర అతను విద్యార్థి. నేను ఒక మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. చిరంజీవి రాజేష్ అంతే రాజేష్ నాకు స్కూల్లో మా స్కూల్ తరఫున డ్యాన్స్ బ్యాలెన్స్ చేసినప్పుడు అతను హీరోగా వేసేవాడు, అమ్మాయిగా కూడా వేసేవాడు. ఇప్పటికీ నేను రాజేష్ని మొన్న మళ్ళీ ఫోన్లో మాట్లాడే వీడియోలో చూసేంత వరకు రాజేష్ నేను అట్లాగే ఊహించుకుంటూ ఉన్నాను అన్నమాట. కాలం మారింది కదా, అంటే పెద్దవాడు అవుతాడని ఉంటుంది కదా, కానీ రిజిస్టర్ అయిపోయింది. ఒక సౌకుమాన్యమైనటువంటి రాజేష్ జీసస్ క్రైస్ట్గా కూడా వేశాడు మిషనరీ బ్యాలెన్స్లో. అతని నటన, అతని నాట్యం, నా సంగీతం, మరొక మా మాస్టర్ గారు లిరిక్ రాసేవాడు. నా సంగీతం, నా నేపథ్య సంగీతంతో ఎప్పుడు మా నృత్య బృందం వెళ్ళినా ప్రథమ బహుమతి వచ్చే. దానికి కారణం రాజేష్ మెయిన్ గారి నేపథ్యం. అదే అభిమానాన్ని, అదే గురుపూజ్య భావాన్ని ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ తన మనసులో నింపుకొని ఈరోజు విద్యార్థిగా కాదు, ఒక ప్రతిష్టాత్మక సంస్థ అధినేతగా రాజేష్ నన్ను నడిపించినందుకు అతనికి చిన్నవాడు కాదు కృతజ్ఞతలు చెప్పకూడదు. నా హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు, ప్రేమ కూడా. అలాగే ఇంకా రాజేష్తో పాటు నేనెంత ఫాలో అప్ చేయడానికి మా చంద్రహాస్ గారు, అలాగే పరమేష్ గారు, అలాగే మరి తదితర కార్యవర్గం, ఇంకా అందరూ కూడా ఇందులో భాగంగా నన్ను రప్పించారు. అలాగే మా తోటపూడి ప్రసాద్ గారు వేరే కార్యక్రమాలు జరిగారు. ముఖ్యంగా నాకు సంతోషకర విషయం ఉన్నారా? అయ్యా నమస్కారం, ముందుకు వస్తే బాగుంటుంది. నిన్న ఫ్లైట్ ఎందుకు అలా జరిగిందబ్బా, 3 సార్లు రన్వేకి 3 సార్లు అయిపోయింది అనుకున్నాను. దానికి కూడా అమ్మవారు బలమైన కారణం ఏంటంటే నన్ను ఇక్కడ రాకుండా చేయడానికి. ఈ రోజు లక్ష్మీప్రసాద్ గారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆయన రావాలి, మీరు వెళ్ళాలని ఆకృతి చేస్తారు. వారు ఇక్కడ ఉండడం, నా కార్యక్రమాన్ని 2వసారి వారు చూడడం. మన శ్రీకాంతాంధ్రాలో చూశారు, ఇదే ఊళ్ళో. అటువంటి విఘ్నులు వారు ఉండడం మా
ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇంత సమయాన్ని వెచ్చించి నిన్న కాకుండా ఈ రోజుకి మారినా కూడా ఈ కార్యక్రమం మీద గౌరవం, ఈ కార్యక్రమం మీద ఉన్నటువంటి గొప్ప అభిప్రాయంతో ఇక్కడ ఉన్నటువంటి సంగీత సాహిత్య సమర్పితమైనటువంటి విభూషణమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో నాతో పిచ్చకుడిగా ఉండేటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా నిన్న మారినా కూడా ఏమవుతుందో ఇవ్వలేదు. శంకరాభరణ సినిమా 6 రోజుల దాకా జనం లేదు. ఈ స్వరరాగావరణ మన వినాలయ మనసం అవుతుంది అని అనుకోకుండా, ముఖ్యంగా నిన్న లేకపోయినా మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి చాలా విఘ్నులైనటువంటి రసకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో ఇందాక వారు నా బయోడేటాలో చదివినట్టుగా ఎన్నో కచేరీ చేశాను, పాడాను, కంపోజర్స్ చేశాను, నేర్పిస్తున్నాను. కానీ ఈరోజు నేను కొత్తగా వేదిక మీదకి వచ్చి నా ప్రజ్ఞాపాఠంలో చూపించేదో పేరు తెచ్చుకోవాలనేటువంటిది 67 వయసు దాటిన తర్వాత కూడా నాకు లేదు. నాకున్న ఆశయం, ఆశ ఈరోజు లక్ష్మీ ప్రసాద్ గారిని కానీ, కార్యవర్గాన్ని కానీ, తోటపల్లి ప్రసాద్ గారిని కానీ, మిగతా వారందరినీ మీ అందరినీ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియని ఇంకా ముందుకి ప్రతిష్టాత్మక వేదికల ద్వారా తీసుకువెళ్ళడానికి ఊతము చేయనిస్తే నిజమైన సంగీత సాహిత్యం యొక్క విలువలని వినేటువంటి ప్రేక్షకులు వేరే వేరే కార్యక్రమాలతో కాలక్షేపం చేయకుండా చేస్తారని, ఇటువంటి ఉదాత్తమైనటువంటి ఈ అంశాన్ని, కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చేయూతని, సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మన గారు, మా గురువు గారు స్కూల్లో శ్రీ గరిపాటి వెంకట ప్రభాకర్ గారికి మరొకసారి కరతాళంతో అట్లాగే ఇక్కడ ఉన్న 8 మంది శిక్షకులందరికీ కూడా మీ సమయం వెచ్చించి ఇటువంటి మంచి కార్యక్రమానికి తోడ్పడాల్సినందుకు అందరికీ మనకి ఎక్కువ సమయం కూడా లేదు. ఇది వర్కింగ్ డే అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాడు బయటకు మనం చూడలేదు. నిజంగా ముందు మీరందరికీ కూడా కృతజ్ఞతలు. మనకి ఇంత భోజనం కూడా ఉంది, దయచేసి భోజనం స్వీకరించాలంటే వెళ్ళే ముందు మన అతిథిని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. ముందుగా తన పూర్వాధ్యక్షులు తోటపల్లి ప్రసాద్ గారిని వేదికకు వచ్చి స్పందన తెలియజేసి, అలాగే మన విశిష్ట అతిథిని కూడా మీరు కూడా ఆహ్వానిస్తారని ఈ వేదికగా ఆహ్వానిస్తున్నాను. తోటపల్లి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు ఒక గొప్ప ప్రక్రియని ఈ డాలస్ నగరంలో చూశారు. అవధాని డాక్టర్ గరిపాటి వెంకట గారి కార్యక్రమం చాలా కాలంగా డాలస్ నగరంలో పెడదామని అనుకున్నాం. అది ఈరోజు సాధ్యపడడం, రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ముందుగా స్థానిక సంస్థ ఉత్తర టెక్సస్ సంఘం 4 దశాబ్దాల క్రితం స్థాపించబడిన ఈ సంఘంలో 18 సంవత్సరాలుగా నెల తెలుగు వేల పేరుతో స్థాపించినటువంటి ఒక సాహిత్య విభాగం ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 215వ కార్యక్రమం జరుపుకోవడం అనేది అమెరికా చరిత్రగా, విశ్వ చరిత్రలో దీన్ని అంకురార్పణ చేసింది కొంతమంది మిత్రులైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు విరాట్
సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ బాధ్యతని భారాన్ని తీసుకున్నటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభలో చాలామంది పూర్వాధ్యక్షులు ఉన్నారు, అలాగే కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వీరి యొక్క కృషి వల్లే ఇది సాధ్యం. అంతేకాకుండా ఇంకా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా గురించి చెప్పాలంటే అది ఒక చరిత్ర. ఈ దేశంలో దాదాపుగా 5 దశాబ్దాల క్రితం స్థాపించినటువంటి సంస్థ ఎంతో మంది కళాకారులకి, రచయితలకి అవధానులకి ఒక ప్రధాన భూమికని పోషించినటువంటి ఒక సంస్థ తానా. ఆ సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానం అవుతూ మన వారసత్వ సంపదని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పెద్దలు ఎప్పుడో 5 దశాబ్దాల క్రితం స్థాపిస్తే అది ఈనాటికి ఇంత వృద్ధి చెందడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అందరి అభిమానంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తానా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వచ్చే నెలలో 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో తానా సభలు జరుగుతూ ఉన్నాయి. దానికి మీ అందరికీ ఆహ్వానం జరుగుతున్నాం. ఇంక ఈరోజు ప్రభాకర్ గారు, అవధాని ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే మన తెలుగు సాహిత్యంలో, సంగీతంలో సంగీత విద్వాంసులు కానీ లేదా సాహితీవేత్తలు కానీ సృష్టించిన సాహిత్యాన్ని లేదా సంగీతాన్ని అనుసరించడం ఒక అయితే ఒక కొత్త అంశాన్ని, స్వర రాఘావధానాన్ని ప్రవేశపెట్టి దానిని కొత్తగా అందరూ అనుసరించేయడం అది ఆయన ప్రత్యేకత. ఈరోజు మీరందరూ కూడా సాహిత్యంలో అవధానం చేసినప్పుడు ఏమవుతుందంటే సాహిత్యంలో మనకు కొద్దిగా అనుసరించడం తేలికవుతుంది. ఎందుకంటే ఎక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి. నేను కూడా భయపడ్డా ఈ అవధానంలో ఈ రాగాలు, దీంట్లో గద్దులు, తాళాలు ఇవన్నీ కూడా అర్థమైతే తప్ప ఈ అవధానం అర్థం కాదేమో అనుకున్నా. కానీ అతి సునాయాసంగా చంద్రరాజు మధ్యపూరి నేతృత్వంలో మిగిలిన పుచ్చుకులందరూ కూడా దీన్ని, మనకు ఉన్నటువంటి విద్వాంసులందరూ కూడా దీన్ని ఆద్యంతో కట్టించారు. కాబట్టి వారందరూ కూడా మరొకసారి మీ అందరి ఆశీర్వాదాలు తెలియజేస్తారు. నేను ముందు అవధాని గారు చెప్పినట్టు ఈ కార్యక్రమానికి ఒక గొప్ప శుభ పరిణామం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా నిన్న జరగాల్సిన కార్యక్రమం ఈరోజు జరగడం ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మన మిత్రులు తెలుగు సాహిత్య రంగంలో ఒక ప్రముఖమైనటువంటి పేరు పొందినటువంటి వారు కళాశాలలో నందిగామ వికేఆర్ కళాశాలలో నందిగామ కేవీఆర్ కళాశాలలో హిందీ అధ్యాపకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి విజయవాడ లైల కళాశాలలో హిందీ అధ్యాపకునిగా బోధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ అధ్యాపకునిగా ఎంతో మంది శిష్యులు తయారు చేసినటువంటి విద్యావేత్త. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఎంఏ పిహెచ్డి పొందినటువంటి విద్యావేత్త మన మధ్య ఉన్నారు. అంతేకాకుండా ఆయన బహుగ్రంథ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, రాజ్యసభ సభ్యులుగా కూడా ఆయన సేవలు అందించారు. ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా ఈ హిందీ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియపరుచినటువంటి మా మిత్రులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, పద్మవిభూషణ్ బిరుదాంకితులు, పద్మవిభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు స్థాపించినటువంటి ఏఎన్ఆర్ కళాశాల గుడివాడలో చదువుకుని ఈయన పద్మభూషణ్ బిరుదును పొందడం అనేది అలాంటి సాహిత్యవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త ఈనాడు మన మధ్య ఉండటం డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని మీ అందరి అభిప్రాయాల మధ్య వేదిక ఆహ్వానించారు. మన విశిష్ట అతిథి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆయన సందేశాలు పంపిస్తారు. అవధానంలో అప్రస్తుత ప్రసంగం అయిపోయిన తర్వాత బయట మాట్లాడితే అప్రస్తుత ప్రసంగం అధిక ప్రసంగం చేయదు. అవధానం తెలుగు వారికి సొంతం. అయితే సాహిత్య అవధానం అనేటువంటిది తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, తర్వాత చాలా మంది ఈ రోజులు కూడా నడుపుతూ ఉన్నారు. కానీ సాహిత్య అవధానానికి విద్యులు ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది.
కానీ ఈ సంగీత స్వరరాగ అవధానానికి రసజ్ఞులు కూడా కాదు. అది పెద్ద ప్రమాదం అనిపించేది. అయితే నేను అమెరికా వెళ్తున్నాను చెప్పి మొన్న అక్కడ విజయవాడ విశాఖపట్నం చెప్తే ఎక్కడికి వెళ్తామంటే మన న్యూజెర్సీ మరి పెద్దవాడు అంటలేదా రాలసండి పెద్దవాడే కవిగాయక పండిత జన మండల ముఖనాడు గత వైభవ చిహ్నములే మిగిలిన వాడు కానీ అక్కడ వైభవానంగా తీసుకొస్తారు. సాహిత్యానికి కావాల్సినటువంటి ఈ అవధానానికి కావాల్సినటువంటి చాలా గొప్ప చేసేది మూడోసారి చూడడం. ఆ స్వరం సంగీతంతో ఏమాత్రమైన పరిచయం లేకపోతే అది మళ్ళీ ఫ్రెంచ్ క్లాసులో ఇంకా ఇటాలియన్ క్లాసులో కానీ అట్లా కాకుండా శిక్షకులు నేను అభినందిస్తున్నాను. దాని యొక్క స్వారస్యాన్ని కూడా గమనిస్తూ ఇది కేవలం స్వరాగావధానం కాకుండా అవధానాన్ని ఆనందించాలనేటువంటి మంచి తీసుకొచ్చారు. అయితే నేను కోరేది ఏంటంటే విశాఖపట్నంలో ఎప్పుడన్నా మీరు చూస్తే చూడండి, బీచ్ రోడ్లో తిరుపతి వెంకట కవులు కొబ్బరపు కవుల యొక్క విగ్రహాలను నేను బీచ్ రోడ్లో నా సొంత ప్రమేయంతో వేయించాను. ఎందుకంటే కారణం ఏంటంటే విగ్రహాలు చూసినప్పుడు వీళ్ళెవరో అనేటువంటి తెలిస్తే ముందు తరాలకు అందించగలుగుతారు. అదేవిధంగా నేలూరు కృష్ణమూర్తి గారి విగ్రహం కూడా నా సొంత ఖర్చుతో వేయించారు. భావితరాల వాళ్ళు ఇదంతా కూడా గర్వాలనేటువంటి ఉద్దేశంతో రఘునాథ్ గారిని గుర్తు చేశారు. బ్రహ్మపురం మందేరా, పర్లాకి గుడి మందేరా, కాదని వాదుకు వస్తే కటకం దాకా మందేరా, బెంగుళూరు మందేరా, మల్లారి మందేరా, కాదని వాదుకు వస్తే కన్నడ మొత్తం మందేరా, చెన్నపట్టణం మందేరా, చెక్కలమట్టు మందేరా, కాదని వాదుకు వస్తే తంజావూరు మందేరా. దేశభక్తి కూడా పరిచయం చేసేవాడు మన మనోహరుడు. అయితే నేను ఈ హాల్లో వచ్చి పుచ్చికం చూసినప్పుడు గమనితనే ఒక క్షణం ఏమిటి సంక్రాంతికి వస్తున్నావు సినిమా యూనిట్ ఇక్కడికి వస్తున్నాను ప్రభాకర్ గారు ఒకసారి చూడండి చక్కటి కార్యక్రమాన్ని నిన్న దరగాస్థితి వాళ్ళ దగ్గర కూడా అంత సర్దేశం ఇండియాలో వచ్చినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నానావారిని యాంటిక్స్ వారు కూడా మరీ అభినందిస్తున్నాను. నేను మొట్టమొదటి అమెరికా వచ్చింది 1985లో లాస్ ఏంజల్స్ జరుగుతున్న 5వ తానా మహాసభలో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి తప్ప అన్ని సభలకి వస్తూనే ఉన్నాను. తానా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ గంగోత్రి లాంటి గంగానికి కూడా తీసుకుంటుంది. అదేవిధంగా తానా కూడా విస్తరించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను తీసుకుంటుంది. తానా వారిని యాంటిక్స్ వారిని కూడా నేను మరీ అభినందిస్తూ అయ్యా మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే శిష్యులను తయారు చేయండి. లేకపోతే నేను కొబ్బరి కోల దౌహిత్రుడు మన మాసలు కూడా చెప్పాను, నువ్వు కొబ్బరి కోల కళాకారులు పెట్టి సన్మానాలు చేస్తే కళాడదయ్యా సంవత్సరానికి ఒక 4-5 నవరాత్రులు తయారు చేసేటప్పుడు అవధానం ముందుకెళ్ళాలి చూసుకోవడం అని చెప్పాను. మీ సంగీత స్వర అవధానం ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా మన విజయవాడలో సంగీత కళాశాల కానివ్వండి వివిధ నగరాల్లో ఉన్నటువంటి చోట మనం ప్రాజెక్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీరు చేసే ఈ ప్రయత్నాన్ని అందరం కూడా చేస్తాం. ఎంతో సహకరించి కార్యక్రమం అందించిన వాళ్ళు నాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి చిరంజీవి అవినాష్ ఉన్నారనుకుంటా, ఆయన శ్రీమతి ప్రేమ వాళ్ళిద్దరిని కూడా ఒకసారి కావాల్సింది కోరుతున్నాను. వారు నేను వస్తాను నా మిత్రుడి నా కాలేజీ స్కూల్ మిత్రుడి యొక్క కుమారుడు చిన్నవాడు. వీళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆతిథ్యం అంటే ఇవ్వడం అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి 4 రోజుల నుంచి వాళ్ళిద్దరు తిండి తింటాను. ఎప్పుడు వస్తారు నేను రోజంతా అరగంటలో వస్తున్నాను, గంటలో వస్తున్నాను ఇట్లా చెప్తూ నేను ఎయిర్పోర్ట్లో తిండి తినకుండా ఉంటే వీళ్ళిద్దరు కూడా తిండి తినకుండా పాపం నేను అనిపించినాను. అద్భుతమైన మా పిల్లలాగానే ఆతిథ్యం ఇంటికి వచ్చారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు.
సంతోషమండి. ఇప్పటివరకు మన తెలుగు సాంప్రదాయ సెలవు కప్పి సత్కరించుకున్నాం. కానీ ఆయన మన టెక్సస్ రాష్ట్రం వచ్చారు. మనకి సంథింగ్ ఆఫ్ టెక్సస్ ప్రైడ్. ఆ విధంగా కూడా ఎక్కడ సాంప్రదాయం గౌరవించుకోవడం మనకి ముఖ్యం. అందుకని ఆయనకి మన టెక్సస్ సాంప్రదాయం ప్రకారం ఒక కౌబాయ్ హ్యాట్తో చిన్న టెక్సస్ చాక్లెట్స్ వాడితో ఒక చిన్న గిఫ్ట్ బ్యాగ్ అండి. కృష్ణదేవరాయలు గారు లాంటి కౌంటర్ పెడితే బాగుంటుంది కానీ అడవిరావు టోపీ పెట్టారు. స్పెషాలిటీ వైఎల్పి గారికి కూడా డాలస్ వచ్చారు. మీరు ఒకసారి మీకు కూడా ఒక శాలువాతో మరొకసారి ప్రతి ఒక్కరికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. చివరిగా ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకి దాతలు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమానికి అట్లాగే పోయిన వారం నిర్వహించిన తీర్థన కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు ఉన్నారండి. దయచేసి వాళ్ళని ఒకసారి నేను మెన్షన్ చేస్తాను. ఫెస్టివల్ చాలా మంది ముఖ్యంగా ఇక్కడ లేడీస్ చాలా మంది వెబ్సైట్ వాళ్ళందరికీ దట్స్ ద లార్జెస్ట్ ఇండియన్ స్టోర్ ఇన్ ద కంట్రీ. ఇక్కడే అండి మీరు మూసేసి ఉంటుంది కానీ ఇఫ్ యూ గో బ్యాక్ టుమారో ఇఫ్ యూ ఓపెన్. సో ఫెస్టివల్ ఇండియన్ స్టోర్ వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే డాఫోడిల్ ప్రైమరీ కార్డియాక్ అండ్ రీనల్ సెంటర్ డాక్టర్ హరీష్ ముద్దకి గారు, రియల్ శేషం గోడల గారు, తర్వాత అప్పారో యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. ఇది ఫైనాన్షియల్ అడ్వైజర్ యువర్ లైఫ్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ టాక్ టు అలాగే కేజీ ఫీడ్బ్యాక్స్ అనిల్ గాంధీ గారు, తర్వాత మామ్స్ కిచెన్ సింప్లీ రెస్టారెంట్స్ వారికి, అలాగే సిగ్నేచర్ ఫైల్స్ డెంటిస్ట్ డాక్టర్ గారు, అలాగే రేడియో పార్ట్నర్ రేడియో సురభి సత్యశ్రీ గారికి, అలాగే మనకి సహకరించిన లిట్ ఇండియా వారికి, ఆడియో పార్ట్నర్ మురళి గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సారీ స్థాన టీం అంతా కార్యవర్గం అంతా